అత్యధిక నూనె దిగుబడి సామర్థ్యం కలిగి ఉన్న పంట ఆయిల్ పామ్. నాటిన 3వ సంవత్సరానికి మొదటి ఫలసాయాన్ని అందిస్తుంది. 6వ సంవత్సరం నుంచి ఏడాదికి 10 టన్నులకు పైగా దిగుబడినివ్వటం మొదలు పెడుతుంది. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న మెట్ట ప్రాంతాలలో ఆయిల్ పామ్ సాగు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పంటను ఏకపంటగానే కాక కోకో వంటి మేలైన ఆదాయాన్ని అందించే మిశ్రమ పంటలతో కలిపి సాగు చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు మన రైతులు. ఆయిల్ పామ్ను సంవత్సరం పొడవునా సాగు చేసుకునే వీలుంది. కొత్తగా ఆయిల్ పామ్ సాగును చేపట్టే రైతులకు యాజమాన్యపు మెలకువలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాకుంటాబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరాజు. మనకి నూనె దిగుబడి చేసే అన్ని పంటల్లోనూ అత్యధిక నూనె ఇచ్చే పంట ఆయిల్ పామ్. దాంతోపాటు ఈ ఆయిల్ పాము మనకి ఏంటంటే మిగతా పంటల్లో కాకుండా ఇది దృఢమైన పంట. తెగుళ్ళు, వ్యాధులు, చీడపురుగులు చాలా తక్కువగా ఉంటాయి. దాంతోపాటు మనకి ఈ ఆయిల్ పామ్లో ఒక ఆయిల్ పామ్కి ఇంకో ఆయిల్ పామ్ చెట్టుకు ఉన్న అంతరము అనేది మనం ఇతర పంటలు వేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. దాని ద్వారా రైతుకు ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది. దాంట్లో కోకోవా మంచి సక్సెస్ స్టోరీ మనం ఆల్రెడీ చూసాం. ఈ ఆయిల్ పామ్ని మనము ముఖ్యంగా వాతావరణం అతి ముఖ్యమైనది. ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉండాలని చూసుకున్నట్లయితే మనకి తేమ అనేది 80% పైన ఉండాలి. దాంతోపాటు సూర్యరశ్మి కనీసం 5 గంటలు సూర్యరశ్మి కలిగి ఉండాలి. ఉష్ణోగ్రతలు 34 డిగ్రీ సెల్సియస్ కలిగి ఉండి, దాంతోపాటు మనకి సంవత్సరం పొడుగునా చూసుకుంటే 2000 నుంచి 4000 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో ఇది అత్యంత అనుకూలమైన పంట. సో నేల విషయానికి వస్తే ఇసుక నేలలు దీనికి పనికిరావు. మెట్ట ప్రాంతాలను అత్యంత అనుకూలమైనవి. ఆ మెట్ట ప్రాంతాలలో కూడా మనకి ఈ మురుగునీరు సదుపాయము కలిగి ఉండాలి. సేంద్రీయ పదార్థము ఎక్కువగా ఉండాలి. అతి ఆల్కలైన్, అదేవిధంగా సెలైన్ సాయిల్స్ దీనికి పనికిరావు. సో ఉదాహరణ సూచికి కూడా మనకి 6 నుంచి 7 ఉన్నట్లయితే అత్యంత ఈ అటువంటి నేలలు మనకి ఈ ఆయిల్ పామ్కి చాలా ఉపయోగపడతాయి. రకం చూసుకుంటే మన భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఒకే ఒక రకం, ప్రపంచం మొత్తం ఒకే రకం ఉంది. అదే దాన్ని తెనేరా హైబ్రిడ్ అంటాం. ఈ తెనేరా లక్షణాలు ఏంటంటే మనకి మీసోకాప్చాలు ఎక్కువగా ఉండి, ఎండోకాప్ చాలా తక్కువగా ఉండి, షెల్ అంటాం, షెల్ చాలా తక్కువగా ఉండి, నూనె శాతం ఎక్కువగా వచ్చే రకం. ఎలాంటి నారును ఎన్నుకోవాలని చూసుకున్నట్లయితే 12 అంటే విత్తనం పెట్టిన తర్వాత 12 నుంచి 14 నెలల తర్వాత మనం ఈ నారుని తీసుకోవాలి. ఎటువంటి ఆకుమచ్చ తెగుళ్ళు మనకి ఉండకూడదు నారు మీద. అదేవిధంగా 13 ఆకులు కలిగి ఉండాలి. సో ఒక ఎత్తు వచ్చేస్తే 1 మీటర్, 1 మీటర్న్నర ఎత్తు ఉండేటట్టు చూసుకుంటే ఇలాంటి లక్షణాలు ఉన్న మొక్కల్ని ఈ ఆయిల్ పామ్ సాగుకు మనం వాడుకోవాలి. నాటుకున్నట్టు చూసుకున్నట్టే మన త్రిభుజాకరణ పద్ధతిలో 9x9x9 3 9లతో త్రిభుజాకరణ పద్ధతులు చేసుకుంటే 1 హెక్టార్కు 143 మొక్కలు మనకి అవసరమవుతాయి. సో ఇవి తీసుకున్న తర్వాత, తెచ్చుకున్న తర్వాత గుంటలు ఎలా తీసుకోవాలి, ఎంత గుంటలో ఎంత సైజు తీసుకోవాలంటే ఈ గుంటలు 60 మీటర్ల పొడవు, 60 మీటర్ వెడల్పు, 60 మీటర్ లోతులో మనం గుంటలు తీసుకొని ఆ కింద మట్టిలో మనం ఏం చేస్తామంటే 400 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కింద మట్టితో కలిపి మనం మొక్కను పెట్టిన తర్వాత దాని పైన వేసుకున్నట్టయితే మనకి మంచి మొక్క బాగా సెట్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎప్పుడు వేసుకోవాలంటే ఇది ఎక్కువగా మనం జూన్ నుంచి డిసెంబర్ వరకు అంటే వర్షాకాలంలో వేసుకున్నట్టయితే ఎక్కువ శాతం మనకి సక్సెస్, అంటే మనం మొక్క నిలదొక్కుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఒకవేళ సమ్మర్లో ఎవరైనా వేసుకోవాలనుకుంటే, వేసవిలో కూడా వేసుకోవాలనుకుంటే వాళ్ళు వేసుకొని దాని చుట్టూ కూడా మనకు వేడిగాలు దాన్ని తగలకుండా వాళ్ళు ఏం చేయాలంటే జనపనారతో మనం క్రాప్ వేసుకొని ఆ వేడిగాలు మొక్కకు తగలకుండా ఉన్నట్లయితే ఆ మొక్క చాలా బాగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో అది అయిన తర్వాత ఆయిల్ పామ్కి అత్యంత అవసరమైనది నీరు. సో ఈ నీటి కోసం ఏం చేస్తామంటే మనం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం జనరల్గా చేస్తాము. ఈ డ్రిప్ ఇరిగేషన్లో ఏం చేస్తామంటే మనం 4 ఎమిటర్స్ని మొక్కకి ఇరువైపులా పెడతాం. ఆ 4 ఎమిటర్స్ కూడా 5 గంటలు మనం పారించినట్లయితే ఎమిటర్ అనేది 8 లీటర్స్ పర్ అవర్ మనకి రావాలి. ఆ 8 లీటర్ 4 పక్కన పెట్టుకున్నాం కాబట్టి 5 గంటలు కాబట్టి 8 5 40, 40 × 44 180. సో 160 లీటర్ల నీరు చెట్టుకి కావాలి. అలాగే 4 నుంచి 5 రోజుల వ్యవధిలో మనం వారం ఇచ్చినట్లయితే మనకి దిగుబడి చాలా ఆశాజనకంగా ఎక్కువగా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దాంతోపాటు పళ్ళెం చేసుకుని ఏంటంటే మొక్క చుట్టూ కూడా మనం ఏంటంటే మొక్క వేసిన తర్వాత మొదటి సంవత్సరం వచ్చేసి మనం 1 మీటర్ దూరంలో పళ్ళెం చేసుకోవాలా. మొక్క ఎదిగే కొద్ది అంటే పళ్ళెం యొక్క విస్తీర్ణం పెరుగుతూ ఉంటుంది. 2వ సంవత్సరం 2 మీటర్లు, 3వ సంవత్సరం 3 మీటర్లు మనం చేసుకుంటూ ఉంటాం. ఎరువుల యాజమాన్యం చూసుకుంటే మనకి ఎక్కువగా మనకి ఆయిల్ పామ్లో ఎలాగైతే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలను చూసుకున్నట్టయితే ఆయిల్ పామ్కి యూరియా, సూపరు, పొటాష్ ఈ 3 అత్యంత అవసరము. దాంతోపాటు ఆయిల్ పామ్లో ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే మెగ్నీషియం లోపాలు, అదేవిధంగా బోరాన్ లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకు ఈ రైతు సోదరులందరూ కూడా యూరియా, సూపరు, పొటాష్, బోరాను, మెగ్నీషియం సల్ఫేట్ అనేది తగు మోతాదులో మనకి 4 నెలలకు ఒకసారి 3 సార్లు మనం ఇచ్చినట్లయితే మనకి
ఎక్కువ దిగుబడి వస్తుంది. దానికోసం ఏం చేస్తామంటే మొదటి సంవత్సరంలో యూరియా వచ్చేసి 780 గ్రాములు, అదేవిధంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వచ్చేసి 1250 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 667, మెగ్నీషియం వచ్చేసి 125 గ్రాములు, బోరాన్ 25 గ్రాములు వేసుకోవాలి. అదే రెండో సంవత్సరం చూసుకున్నట్టయితే అదే యూరియాని 1740 గ్రాములు, 2500 గ్రాములు సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వచ్చేసి 1333 వేసుకొని, మెగ్నీషియం బోరాన్ వచ్చేసి మెగ్నీషియం 250 గ్రాములు, బోరాన్ వచ్చేసి ఒక 50 గ్రాములు వేసుకోవాలా. అదే 3 సంవత్సరాలు అంతకన్నా దాటిన తర్వాత, అంటే చెట్టు దాటిన తర్వాత మనకి యూరియా వచ్చేసి 2610 గ్రాములు, అదే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వచ్చేసి 3750 గ్రాములు, ఎంబీపీ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది 2000 గ్రాములు, అదేవిధంగా మెగ్నీషియం 500 గ్రాములు, బోరాన్ వచ్చేసి 100 గ్రాములు. ఈ విధంగా 3 అంతకన్నా ఎక్కువ అయితే ఈ దఫల్లో మనం ఎరువులు వేసుకొని 3 నెలల వ్యవధిలో 4 సార్లు, లేకపోతే 4 నెలల వ్యవధిలో 3 సార్లు ఎలాగైనా వేసుకుంటే అయితే మనకి ఆయిల్ పామ్లో ఎక్కువ దిగుబడి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దీంతో పాటు కలుపు. సో దీనికోసం ఏం చేస్తామంటే మనం మనుషులతో కలుపు తీసుకోవడం మొత్తము చెట్టు చుట్టూ తీయాలి. అదేవిధంగా పొలం చుట్టూ తీసినట్టయితే మనకి శుభ్రపరచడం వల్ల తెగుళ్ళు కూడా కొంచెం తక్కువగా వస్తాయి. తర్వాత ఆయిల్ పామ్ అంతర పంటలు. అంతర పంటలు ఏం చూసుకుంటే మొదటి 3 సంవత్సరాలు కూడా ఆయిల్ పామ్లో మనం ఎటువంటి గెలలు వేయడం మనం చేయం కాబట్టి ఆ ముందు సంవత్సరాలు, ఆ ప్రీ బేరింగ్ 4 సంవత్సరాల వరకు మనం ఏం చేస్తామంటే ఏమైనా కూరగాయల పంటలు కానీ అది కూడా వేసుకోవచ్చు. అదే 4 సంవత్సరాలు దాటిన తర్వాత కోకో బాగా సక్సెస్ అయింది, కోకో వేసుకుంటే మన క్యాడ్బరీ వాళ్ళు కోకో వేస్తారు. ఈ కోకోని కత్తిరింపులు చేసుకుని మంచి ఇది చేసుకున్నట్టయితే ఆయిల్ పామ్తో కోకో కూడా సరిపడు దిగుబడి ఇచ్చి రైతుకు ఇంకా లాభసాటిగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీని తర్వాత అబ్లేషన్. అబ్లేషన్ అంటే మనం ఏంటంటే మన ఆయిల్ పామ్లు ఏంటంటే మగ పువ్వులు, ఆడ పుష్పాలు రెండు కూడా ఒకే చెట్టుకు వేరు వేరు ప్రదేశాల్లో మనకు పుడతా ఉంటాయి. ఈ 14 నెలల నుంచి మనకి ఈ పువ్వులు రావడం, ఈ పుష్పగుచ్చాలు రావడం జరుగుతుంది. ఈ పుష్పగుచ్చాలని మొదటి దశలో మనం ఉంచకూడదు, దీన్ని మనం తుంచేయాలి. దీన్ని చూసే పద్ధతిని, మనం తీసివేసే పద్ధతిని మనం అబ్లేషన్ అంటాం. 3 సంవత్సరాల వరకు ఈ పద్ధతి, ఈ చర్య కొనసాగించాలి. ఈ చర్య కొనసాగించినట్లయితే రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇది బహువార్షిక పంట కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అధిక దిగుబడులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి 3 సంవత్సరాలు ఎటువంటి మనం పుష్పగుచ్చాలు మొదలకూడదు. దీని తర్వాత మనకి అదే మల్చింగ్. మల్చింగ్ అంటే మొక్క చుట్టూ మనం కప్పేదాన్ని, బేషన్లో ఏదైనా ఒక దీంతో కప్పేదాన్ని మల్చింగ్ అంటాం. ఈ మల్చింగ్ అనేది ఎండి ఆకులతో కానీ, కొబ్బరి డప్పలతో కానీ, దేంతో మనకి ఏదైతే అందుబాటులో ఉంటుందో ఫామ్లో దాంతో మాత్రం బేషన్ల చుట్టూ మనం చేయాలి. చేసిన తర్వాత హార్వెస్టింగ్ ఎప్పుడు చేయాలి? వేసవి తర్వాత వచ్చే వర్షాకాలంలో పక్వతలు తొందరగా ఏర్పడదు కాబట్టి 6 నుంచి 7 రోజులు మనం ప్రతి వారం కోసినట్టయితే మనకి ఎక్కువ దిగుబడులు వస్తాయి. ఈ కోసేదానికి మనకి IOPR నుంచి ఎంత మనకు ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, దాని ద్వారా కోసినట్టయితే బాగుంటుంది. దిగుబడి చూసుకున్నట్లయితే మనకి 4 నుంచి 8 సంవత్సరాల లోపు అయితే మనకి 12 టన్నులు ఒక హెక్టార్కి దిగుబడి వస్తుంది. అదే 8 నుంచి 10 సంవత్సరాలు దాటిన చెట్టు నుంచి అయితే మనకి సుమారుగా 20 టన్నులు హెక్టార్కి దిగుబడి రావడం జరుగుతుంది. దాంతో ఎడిషనల్గా ఈ కోకో వేయడం వల్ల ఈ రెండింటి కాంబినేషన్లో మనకి రైతులు అత్యంత లాభాలు పొందడానికి ఆశాజనకమైన గొప్ప పంట మన ఆయిల్ పామ్.